అందరికీ నమస్కారం. నేను మీ సోదరి రోజానిత, జాతీయ అధ్యక్షురాలు, జాతీయ బీసీ రాజ్యాధికార మహిళా సంక్షేమ సంఘం. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ, అన్నాదమ్ముళ్ళందరికీ, అక్కా చెల్లెళ్ళందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. నేను మీ సోదరి రోజానేత. రాఖీ పండగ అంటే ఏదో రాఖీ కట్టుకోవడం కాదు. అన్నా చెల్లెళ్ళ అనుబంధం, రక్త సంబంధం కి కూడా రాఖీ కడతాము. రక్త సంబంధం కాకుండా దేవుడిచ్చిన బంధం అంటే మనం ఏర్పరచుకున్న అన్నా చెల్లెళ్ళ బంధం, అక్కా తమ్ముళ్ళ బంధానికి కూడా రాఖీ కడతాం. అన్న అంటే అమ్మలో మొదటి అక్షరం, నాన్నలో చివరి అక్షరం. బాధ్యత, బంధం. అన్న కష్టాల్లో ఉన్నప్పుడు అక్క చెల్లెల్ని ఆదుకుంటాడు. అదే అక్క చెల్లెళ్ళు అన్న కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటాడు. అంతేకాకుండా అన్నదమ్ముళ్ళు కూడా అన్నలు కష్టాల్లో ఉన్నప్పుడు, చెల్లెలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలి. అన్నా చెల్లెల బంధం చాలా పవిత్రమైంది. రక్త సంబంధం ఉన్నవాళ్ళు రాఖీ కట్టుకుంటారు. రక్త సంబంధం లేని వాళ్ళు కూడా అంతకంటే గొప్పగా బంధం ఉన్నవాళ్ళు, అన్నా చెల్లెల బంధం ఉన్నవాళ్ళు కూడా రాఖీ కట్టుకుంటారు. అమ్మా నాన్నలతో సమానంగా ఎక్కువ బాధ్యతలో అన్న, అమ్మలోని సగం మొదటి అక్షరం, నాన్నలోని చివరి అక్షరం. అన్న అనే పదం అక్కా చెల్లెలకి కష్టాల్లో తోడుండాలనే పదం. కాబట్టి మరొకసారి మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ, నా తోటి ఆడపడుచులందరికీ, అన్నదమ్ముళ్ళందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. రాఖీ అంటే చాలా పవిత్రమైన బంధం. అన్నా చెల్లెల బంధం చాలా పవిత్రమైనది. కానీ కొంతమంది కొవ్వులతో, లవ్వులతో అన్న అనే పేరుని చులకన చేస్తున్నారు, తమ్ముడు అనే పేరుని చులకన చేస్తున్నారు. మీకు లవ్వు కొవ్వు ఉంటే అన్న అనే పేరుని పిలవకండి, దయచేసి చులకన చేయకండి. మీరు పేరు పెట్టి పిలుచుకోండి. అన్న తమ్ముడు అనే బంధం చాలా పవిత్రమైనది. మీకు ఎటువంటి ఏదైనా మనసులో ఉంటే అన్నా చెల్లి అని కాకుండా, అక్క అన్న అని కాకుండా, తమ్ముడు అట్లా అక్క చెల్లి అని కాకుండా, లవ్వులు కొవ్వులు ఉంటే పేర్లు పెట్టి పిలుచుకోండి. అన్నా చెల్లెల బంధం, అన్నా తమ్ముళ్ళ బంధం, అక్కా చెల్లెల బంధం, అక్కా తమ్ముడి బంధం చాలా విలువైనది, చాలా గొప్పది. కాబట్టి ఆ బంధానికి వాల్యూ ఇస్తూ, ఆ బంధాన్ని గౌరవిస్తూ రాఖీ పండగ జరుపుకుందాం. రాఖీ పండగ అంటే ఎంతో పవిత్రమైనది. అన్నా చెల్లెళ్ళకి ఎంతో పవిత్రంగా కట్టే రాఖీ, తమ్ముడు అక్కకి కట్టే రాఖీ, అక్క తమ్ముడికి కట్టే రాఖీ, చెల్లి అన్నకి కట్టే రాఖీ పవిత్రమైన బంధం. ఆ బంధాన్ని రక్షించుకుందాం, కాపాడుకుందాం. రాఖీని గౌరవిద్దాం. మీకు ఏదైనా మనసులో ఉంటే అన్న తమ్ముడు, అక్క చెల్లి, అక్క అన్న ఇటువంటి ఏమి దయచేసి పిలుచుకోకండి. పేరు పెట్టి పిలుచుకోండి. మీకు ఏదైనా ఇంకేమైనా అన్న అనే పదాన్ని, చెల్లి అనే పదాన్ని, అక్క అనే పదాన్ని, తమ్ముడు అనే పదాన్ని కూని చేయొద్దు. అది చాలా పవిత్రమైన బంధం. దాన్ని కాపాడుకుందాం, వాల్యూ ఇచ్చుకుందాం. మరొకసారి రాఖీ పండగ, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రాఖీ పౌర్ణమి రోజు జంజిరాలు కూడా మార్చుకుంటారు. జంజిరాల పౌర్ణమని కూడా అంటారు. కాబట్టి ఇది జంజిరాలకి కూడా ఎంతో ప్రత్యేకతనే చెప్పాలి. జంజిరం మార్చుకోలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు జంజిరాల పౌర్ణమి అని కూడా అంటారు. జంజిరాలు ఈ రోజున మార్చుకుంటారు. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ మరొకసారి నా తోటి ఆడబిడ్డలందరికీ, నా తోటి అన్నాదమ్ముళ్ళందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. నేను మీ సోదరి రోజానేత. థ్యాంక్ యూ. రాఖీ పండగని గౌరవించుకుందాం. అన్నా చెల్లెల బంధాన్ని, అక్కా తమ్ముళ్ళ బంధాన్ని గౌరవించుకుందాం, కాపాడుకుందాం. థ్యాంక్ యూ.